రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారిపోయినాయంటే ఈ వార్తను చూస్తే అర్థమవుతుంది. ఎంత నీచంగా తయారైనంటే ఇక మూర్ఖంగా తయారైనరు. నీచంగా కంటే కూడా మూర్ఖంగా తయారైనరు. ఎంత స్థాయిలో దిగజారుతున్నారంటే ఆ స్థాయిలో దిగజారుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది మరీ పీక్ స్థాయికి అయితే పోయిందని చెప్పాలా. నేతలు బాగానే ఉంటారు, కార్యకర్తలు వాళ్ళ అనుచరులు ఈ చెంచగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసేటువంటివి సోషల్ మీడియాని ఇష్టం ఉన్నట్లయితే వాడుకుంటున్నారు. గతంలో కేసీఆర్కి తప్పలే, రేవంత్ తప్పలే, చివరికి ఆ మంత్రివర్గాల్లో ఉండేటోళ్ళే తప్పట్లే, చివరికి లేడీస్ని కూడా ఆ మధ్య సీతక్క మీద కూడా ట్రోల్ చేసిండ్రు. ఇప్పుడు ఈ వంతు మంత్రి కొండ సురేఖ మీద మొన్న చూసిండే మనం. ఆ సిద్దిపేట ఏరియాలో ఓ సభ జరిగింది. అక్కడ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మధ్య ఇక మంత్రి కొండ సురేఖ ఆ సభల ప్రోటోకాల్ ఇష్యూ కూడా జరిగింది. ఆ తర్వాత తను అక్కడికి గెస్ట్ వచ్చింది, చీఫ్ గెస్ట్ వెళ్ళిండ్రు. రఘునందన్ రావు గారు అంతే హంబుల్గా ఆ సాలువాతోటి ఆ మొత్తం నూలు పువ్వులతోటి చేసినటువంటి దాన్ని మంత్రి గారి మెడలో వేసిండ్రు. అది గౌరవ సూచకంగా. ఇంకోటి సోదరాభావం ఉండొచ్చు, అన్నా చెల్లెలేక. ఇంకోటి వాళ్ళంతే హ్యాపీగా స్వీకరించింది. ఎందుకంటే రాజకీయాల్లో అన్నా చెల్లెలెక్కనో లేకపోతే ఆమె మంత్రి గెస్ట్ పోయిన దగ్గర, చీఫ్ గెస్ట్ వెళ్ళిన దగ్గర అంతే హంబులుగా, ఆ పార్టీ వాళ్ళు కాకపోయినా అంతే ఆప్యాయంగా, ఆ రెస్పెక్ట్ తోటి, ఆ పదవికి ఇచ్చినటువంటి గౌరవంతో ఆమెను సత్కరిస్తే దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి ఆ దగుల్బాజీ దరిద్రులు ఇంకేమనాలో వాళ్ళకి ఇంకా దినాలు దగ్గర పడ్డాయని చెప్పాలి. అదెంతంటే అవతల ఓ లేడీ ఉందని చెప్పేసి మినిమం కామన్ సెన్స్ మర్చిపోయి సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ చేస్తుంటే ఆమె కన్నీళ్లు పెట్టుకున్నది. అరే అన్నా చెల్లె బంధానికి కూడా మీరు ఇట్లాంటివి పెడతారా, ఇట్లాంటివి చేస్తారా అని అయితే తను బాధపడ్డది. రెండోది అపోజిషన్ పార్టీ, యువతలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళంతా రెస్పెక్టెడ్గా ఓరికోరు గౌరవం ఇచ్చుకుంటే దాన్ని ఇంకా ప్రపంచం అప్రిషియేట్ చేయాలి. దాని మీద కామెంట్ వేసి ట్రోల్స్ వేసేసి వాళ్ళని మానసికంగా బాధకు గురి చేసినటువంటి దరిద్రులు ఇంకేమనాలను అంటే అది దాని మీద అంటే బీఆర్ఎస్లో చేసినని ఆరోపిస్తుంటే ఈవెన్ హరీష్ రావు కూడా దాన్ని అయితే ఖండిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక సామాజిక మాధ్యమాల వేదికగా జరిగే వికృత చర్చలు తీవ్రంగా ఖండిస్తున్న మంత్రి కొండ సురేఖ కలిగిన అసౌకర్యానికి ఆమెతో పాటు తాను చింతిస్తున్నా అని మంత్రి హరీష్ రావు అయితే, మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఎక్స్ వేదికగా ట్విట్టర్లో అయితే ట్వీట్ చేసిండంట. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరు సహించరు. ఈ విషయంలో బారాసైనా ఉపేక్షించబోం. సామాజిక మాధ్యమాల్లో బాధ్యతగా ఉండాలి, లీడర్లకి ఈ బాధ్యత ఉండాలి. ఆ పార్టీలు మా పార్టీలు చేసినా సరే ఎవరిని కూడా ఉపేక్షించాం. ఎందుకంటే లేడీస్ ఎవరైనా సరే, లేడీస్ ఈవెన్ జెంట్స్ అయినా సరే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా. వాడు రాజకీయ నాయకుడు అయితే వానికి పర్సనల్ లైఫ్ ఉండదా? సరే వాడు నిజంగా తప్పు చేసిండు, దాన్ని సిద్ధాంతపరంగా సైద్ధాంతికంగా విమర్శించాలి.